ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. మా కార్మికుల సమస్యలు కార్మికుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళని చైతన్యం చేస్తున్నందుకు మేము మా రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సోదరులకు తెలియజేయనిది ఏమనగా, మన సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులందరూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించినటువంటి 11 రకాల సంక్షేమ పథకాలను మనందరం ఉపయోగించుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. దాంతోపాటుగా ఈ మధ్యలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆన్లైన్ విధానం అనేది తీసుకుంటే ఆన్లైన్ విధానంలో మనం పేర్లు నమోదు చేసుకోవడం మరియు సంక్షేమ పథకాల లబ్ధి కొరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆన్లైన్ విధానాన్ని వెనకకి తీసుకోవాలని, సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల కోసమే ఖర్చు పెట్టాలని, ఇంకా నూతన సంక్షేమ పథకాలను ప్రకటించాలని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఇదే సందర్భంలో మనం కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించకుంటూ మన కార్మికులు సంక్షేమానికి ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకు సకాలంలో సంక్షేమ పథకాలు అమలు జరపాలని నిరంతరంగా మనం ప్రయత్నిస్తున్న కాలంలో ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక నూతన విధానాలు తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి మన కళ్ళ ముందుంది. ఇవాళ మనకిస్తున్నటువంటి 11 సంక్షేమ పథకాలలో 4 సంక్షేమ పథకాలను సహజ మరణం, ప్రమాదవశత్తు, శ్వాసత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యాలను మనకి ఇవాళ సంక్షేమ బోర్డు నుండి కాకుంటూ ఇవాళ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంలో ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డులో పేర్లు దాదాపుగా 25,71,880 మంది కార్మికులం ఇవాళ మనం పేర్లు నమోదు చేసుకున్నాం. అందులో 15,10,335 మంది కార్మికులు రెన్యువల్ చేసుకోవడం జరిగింది. ఇవాళ 10,60,665 మంది కార్మికులు ఇవాళ రెన్యువల్ చేసుకోలేదు. ఈ విధానాన్ని వాళ్ళు మన భవన నిర్మాణ కార్మికులందరినీ సరిచేయకుండా ఇవాళ మొత్తం 25 లక్షల మంది కార్మికులకు మనతో పాటు గిగ్ కార్మికులని ఈ బోర్డులో పేర్లు నమోదు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది కనుక అమలవుతే రేపు పొద్దున మనకు భవన నిర్మాణ ఇవాళ రెన్యువల్ చేసుకున్నటువంటి 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన మరియు ఇతర నిర్మాణ సంక్షేమ సంఘాలన్నీ మనం ఇవాళ కొన్ని ప్రస్తుతంగా ఉన్నటువంటి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, బిఆర్టియు, బిఎన్ఆర్కేఎస్, ఎస్బిఎన్కేఎస్, టిబిఎన్కేటియు మరియు ఇతర స్వతంత్ర సంఘాలు అన్నీ మనం సంఘాలుగా కలిసి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఈ జేఏసీగా మనం ముందున్నటువంటి కర్తవ్యం, మన డిమాండ్ ఏంటంటే భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, ప్రభుత్వమే సంక్షేమ పథకాలను సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేయాలని కోరుతూ మనము కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలలో భాగంగా 18వ తారీఖు నాడు మనం ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నాడు అన్ని కలెక్టర్లకు మనం మెమోరండాలు ఇవ్వడం, దాంతోపాటుగా మనం సెప్టెంబర్ 23 నాడు చలో లేబర్ ఆఫీస్ కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధానాలను ఆపడం కోసం ప్రతి భవన నిర్మాణ కార్మికుడు సెప్టెంబర్ 23వ తారీఖు నాడు చలో లేబర్ ఆఫీస్ కార్మిక శాఖ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ విధానాలను తిప్పికొట్టడం కోసం మనందరం పోరాటంలో భాగమవుతారని మేము తెలియజేస్తున్నాం. కార్మిక సోదరులారా, భవన నిర్మాణ కార్మికులారా, ఈరోజు చూస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి మన పోరాటాల ఫలితంగా 2009లో వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి
మనకు బోర్డులో లేబర్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ లేబర్ కార్డులలో అప్పుడు సైడ్ల మీదకి మనం పనిచేసే ప్రదేశాలకు వచ్చి ఇచ్చేవాడు. అది కాకుండా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అని లేబర్ ఆఫీస్ దగ్గర ఆన్లైన్ల దగ్గరకు వచ్చి వేలాది మంది కార్మికులు కాని వారు కూడా లేబర్ కార్డు తీసుకొని మన షెడ్యూల ద్వారా వచ్చే డబ్బును దుర్వినియోగంగా ఎవరెవరికో పంచిపెడుతున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. కార్మికులారా, మనము మన డబ్బును మనం కాపాడుకోవాలనుకుంటే మీరందరూ రేపు జరగబోయే లేబర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి మీరందరూ రావాలి. మన హక్కుల గురించి పోరాడాలి. మన హక్కులను మనం సాధించుకోవాలి. ఇప్పటికే మనం పేర్లు నమోదు చేసుకున్న మన లేబర్ కార్డులో అచ్చు తప్పులు కానీ, తన పిల్లల పేర్లు మెన్షన్ కాకపోవడం కానీ, భార్య పేరు మెన్షన్ కాకపోవడం కానీ తప్పిదాలు చాలా ఉన్నాయి. మనము చాలా అటువంటి వాటికి ఇన్సూరెన్స్లకు నష్టపోతున్నాము. పెళ్లి చేసుకుంటే తన కూతురు పెళ్లి చేస్తే ఒక 30,000 రూపాయలు, కూతురు కంటే ఒక 30,000 రూపాయలు, మనం చనిపోతే ఒక 1,30,000 రూపాయలు, మనము యాక్సిడెంట్ అయి చనిపోతే 6,30,000, మనము శాశ్వత అంగవైకల్యం జరిగితే ఓ 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం జరిగితే ఒక 4 లక్షల రూపాయలు మన బోర్డు ద్వారా మనం తీసుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చి గత 5 ఏళ్ల క్రితం పాలనలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము, అప్పటి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు నా భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ నేను 100 బైకులు ఇస్తా అని చెప్పిన పరిస్థితి ఇప్పటి వరకు అది రాలేని దుస్థితి మనది. మిత్రులారా, ఇటువంటి ఉత్తర ప్రగల్భాలు ఎంతోమంది మంత్రులు వస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. దీనన్నీ మనం నమ్మొద్దు. మన హక్కులను సాధించుకోవడం కోసము, మనకి ఏదైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో దాన్ని కాపాడుకోవడం కోసము మనం అందరం ఏకం కావాలి. పోరాడితే తప్ప పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అన్న నినాదాన్ని తీసుకొని మనము ఇంకా ముందుకు పోయి ఈ 4 ఇన్సూరెన్స్లను మనము ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా, ఎల్ఐసి వాళ్ళకు ఇవ్వకుండా ఆ టెండర్ను మనము అడ్డుకోవాలి. టెండర్లు వేశారు ఆల్రెడీ, ఆ టెండర్లను కూడా తెరవకుండా మనము ఇప్పటి నుంచేలే ఈ ధర్నాలు, ఈ కలెక్టరేట్ ఆఫీసులు, అడ్డాల మీద తిరగడము, అడ్డా లేబర్కు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ మన సంఘంగా, స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘంగా అన్ని అడ్డాల మీద తిరుక్కుంటూ మనము కార్మిక సోదరులకు, నా స్ఫూర్తి భవన నిర్మాణ కార్మికులందరికీ నేను పిలుపునిస్తున్నా. రేపు సెప్టెంబర్ 23, రేపు 18 సెప్టెంబర్ 18న కలెక్టరేట్ ముట్టడి. అన్ని జిల్లాలలో కలెక్టర్ ముట్టడికి అందరూ హాజరు కావాలి. మళ్ళీ సెప్టెంబర్ 23 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకొని లేబర్ ఆఫీస్ ముట్టడికి మీరందరూ రాగలనని నేను మనవి చేసుకుంటున్నా. దయచేసి మిత్రులారా, మీరు అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.